సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనులను విజయం సాధిస్తారు. అయితే ప్రతిదీ ఒక అనుమానం కావచ్చు, భయాందోళన కావచ్చు, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుందేమో అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరు ముందు ఆలోచనల నుంచి పక్క తప్పుకోవాలి. ఆలోచనల్ని పక్కన పెట్టి ముందుకు సాగినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొన్ని అనుమానాలు ఉంటాయి. వాళ్ళు ఏమైనా మన గురించి మాట్లాడుతున్నారా, కొన్ని అనుమానాలు ఉంటాయి. వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారా, ఏం మాట్లాడుకుంటున్నారు అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఏం మాట్లాడుకున్నా మీకు వచ్చే నష్టం ఎటువంటి ఇబ్బంది లేదు. కెరీర్ పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. మీకున్న తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలరు. కాబట్టి అటువంటి విషయాలు భయపడకుండా ముందుకు సాగండి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి వస్త్ర వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, అకౌంటింగ్ సెక్షన్ ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే ఒక విషయాన్ని లోతుగా పరిశీలించుకుని ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయం ఓకే ఏదైనా అయిపోతుందేమో, ఇవాళ వస్తుందా రాదా అన్న అనుమానాలు పక్కన పెట్టి ఎందుకు రాదు, ఎందుకు చేయకూడదు, చేస్తే ఎందుకు ఫలితాలు రావు అనే గట్టిగా ఆలోచన చేసుకుని ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే సమస్య పోతాయి. జీవిత భాగస్వామితోటి సామరస్యంగా ఉండడం, గొడవలకు వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే బంధువర్గంలో కావచ్చు, సోదరు మధ్య కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక నోరు జారే ఉంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్కచ్చిగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే అబాస్ పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. పేరుపై ఖ్యాతలు లభిస్తాయి. మంచి మార్కులు సంపాదించగలుగుతారు. ప్రభుత్వపరమైన ఉద్యోగాలు వీరికి లభించే అవకాశం ఉంది. అలాగే ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. విదేశీ విద్య అనుకూలిస్తుంది. వీరికి విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేరుతుంది. అయితే విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకుంటాను, ఇక్కడే ఉంటాను అనే ధోరణి ఏర్పడుతుంది. అది మీ తల్లిదండ్రులకి స్పష్టంగా చెప్తారు కూడా. అలాగే వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని నడుచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. గత 2 వారాల కంటే ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకునే విధంగా గోచరిస్తోంది. కుటుంబం బాగుంటుంది. కుటుంబం కోసం అధికంగా శ్రమిస్తారు. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గృహయోగం ఉంది. ఎప్పుడో మీరు కన్న కలలు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఒకేసారి గృహం, వాహనం 2 వచ్చే అవకాశాలు లేకపోలేదు. మీరు ఏదైనా సరే ఇది కావాలి అని తలుచుకుంటే ఆ భగవత్ సంకల్పం అనుకోవచ్చు, అది నెరవేరుతుంది. అయితే అది మీరు గట్టిగా సంకల్పించుకోవాలి. మనస్ఫూర్తిగా సంకల్పించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు వీరికి ఏర్పడతాయి. విదేశాల్లో ఉంటున్న వారికి, గ్రీన్ కార్డు కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే భయాందోళనకి పడాల్సిన అవసరం లేదు. వారికి గ్రీన్ కార్డు, H1B కంపల్సరీ వస్తుంది. వివాహం కాని వారికి వివాహ విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విహారయాత్రలు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి ఎక్కువ సమయాన్ని వారికి కేటాయిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, ఆరవల కుంకుమతో ప్రతిరోజు అమ్మవారిని పూజించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. నాగసింధూరం ధరించండి. నరదిష్టి ఉంటే కొద్ది వరకు తగ్గుతుంది. తదుపరి తులారాశి.